హలో ఎవ్రీవన్, నా చేతిలో ఏముందో చూడండి, ఉసిరికాయ. సో ఈరోజైతే ఉసిరికాయ ఊరగాయతో మీ ముందుకు వచ్చేసాను. ఇది చాలా వీడియోస్ రెఫర్ చేశాను, బట్ నాకు తెలిసిన పద్ధతిలో నేను పెట్టేశాను అనమాట. సో ముందుగా కొన్ని ఉసిరికాయలని, నాటు ఉసిరికాయలు తీసుకోండి. దాన్ని తడి లేకుండా మంచిగా కడుక్కున్న తర్వాత, తడి లేకుండా ఒక పొడిగుడ్డతో తుడుచుకొని, ఏమాత్రం ఎక్కడ తడి ఉండకుండా చూసుకోండి. చూసారా, ఈ విధంగా మొత్తం ఏదైనా కాటన్ క్లాత్తో తుడుచుకొని దాన్ని నైఫ్ తోటి అక్కడ మనకి లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈక్వల్గా లైన్స్ మీద కట్ చేసుకుంటే మనకు ప్రాపర్గా పీసెస్ వస్తాయి. చాలామంది కాయలతోనే పెట్టేస్తారు, బట్ నేను ఈ పీసెస్తో ప్రిఫర్ చేస్తున్నా, సో దట్ తొందరగా ఊరుతుంది, తినడానికి ఈజీగా రెడీ అవుతుందని. ఈ లోపల కట్ చేశాక మెంతులు, ఆవాలు వేసి ఫ్రై చేసుకొని కొంచెం అదే ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్తోనే మనము పిక్కలు మొత్తం పెట్టేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. సో ఇవన్నీ ఫ్రై అయ్యే లోపల మనము ఆ మిక్సీకి పట్టేసుకుందాం పౌడరు. సో చూసారా, ఇలా గుచ్చితే రెండు ముక్కలుగా ఈజీగా ఇరిగిపోతుంది. సో అవి బయటకు తీసేసాక సేమ్ ఆయిల్లో కొంచెం పోపు దినుసులు, కొంచెం క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయ వేసి, ఆ వెల్లుల్లిపాయలోని పచ్చి ఫ్లేవర్ అంతా పోయేలాగా వేపించుకోండి. మంచిగా వేగాక మంచిగా మనకి ఒక మంచి సువాసన వస్తూ ఉంటుంది అనమాట, గార్లిక్ వేగిన స్మెల్. సో అలా వచ్చేదాకా మంచిగా వేయించుకొని, ఆ లోపల మనం వేయించి తీసుకున్న ఉసిరికాయలోకి పసుపు, ఉప్పు, అలాగే కొంచెం పౌడర్ మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, మెంతులు, ఆవాల పౌడరు, అది కూడా వేసుకొని, ఇది నేనైతే చాలా ర్యాండమ్గా వేసేసాను. క్వాంటిటీని బట్టి నాకు ఒక ఎస్టిమేషన్ ఉంది కాబట్టి వేసేసుకున్నాను. బికాజ్ నాకు ప్రాపర్ కొలతలతో చేయడం ఇంకా ఐడియా లేదు. చాలా వీడియోస్ రెఫర్ చేసి నేను చూసాను, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తున్నారు. సో నాకు ఈజీగా చేస్తున్నాము. సో ఇదైతే బిగినర్ రెసిపీ అండి. సో అవన్నీ వేసేసాక మంచిగా మిక్స్ చేసుకోండి. చూసారా, చాలా రెడ్గా అనిపిస్తుంది, బట్ చూడడానికి స్పైసీగా అనిపిస్తుంది. చూడాలి ఎలా వస్తుందో. సో ఇలా అంతా మిక్స్ చేసుకొని మంచిగా ఆ ముక్కలకి ఆ పౌడర్ మొత్తం పట్టాలన్నమాట. సో ఇలా పట్టిన దాంట్లోకి మనం ఇందాక ఆల్రెడీ కాచి వేడి చేసుకున్నాం కదా ఆయిల్, ఆ ఆయిల్ని కొంచెం చల్లారాక దీంట్లోకి పోపు వేసేసుకొని మంచిగా మిక్స్ చేయండి. సో ఇది మంచిగా మిక్స్ చేస్తే ఆ ఉప్పు, ఆయిల్, ఈ మసాలాలు అయితే ఏవైతే వేసున్నామో అవంతా ముక్కలకు మంచిగా పడతాయి. చూసారా, ఎంత రెడ్డిష్గా, ఎంత డెలిషియస్గా